ఆంటీ చెప్పిందా, అమ్మాయి చెప్పిందా? చెప్పండి. అంటే నవ్వుతోటి దీన్ని కవర్ చేసే ప్రయత్నం చేయకండి. అంటే ఇది ఇప్పుడు మీరు అడగటం కూడా అంటే నన్ను ఇబ్బంది పెట్టడానికి అడిగినట్టు అని లేదు, లేదు. అనిపించినా కూడా లేదు. మీరు ఇది అడగటానికి నేను హ్యాపీ ఫీల్ అవుతాను. ఎందుకు ఫీల్ అవుతానంటే 2020లో మార్చిలో నన్ను అరెస్ట్ చేశారు. నేను జైల్లో ఉన్నాను. నేను జైల్లో ఉన్న సమయంలో నా భార్య అప్పటి వరకు 3 సార్లు వచ్చి నన్ను చూసి వెళ్ళింది. మా ఇంట్లో వాళ్ళందరూ నాకు ధైర్యం చెప్పారు, అంతా ఓకే. ఆవిడ 4గోసారి వచ్చేటప్పటికి మొత్తం అందరూ ఏడుస్తున్నారు. ఏంటి కారణం, ఎందుకు ఏడుస్తున్నారు మీరు అని అడిగితే, ఎవరో ఒక అతను వీడియో పెట్టాడు, వాళ్ళ భార్యని మీరు మోసం చేశారని. ఆయన ఏడుస్తూ వీడియో పెట్టాడు. మొత్తం అంతా అప్పటికి నేను జైల్లో ఉన్నప్పుడు ఫుల్ సింపతి వచ్చేస్తుంది నా మీదకి. క్రిస్టియన్స్, పాస్టర్స్, దళిత్స్ వీళ్ళందరూ కూడా రాయేశాన్ని జైల్లో పెట్టారని. 4 రోజుల తర్వాత ఆ వీడియో రిలీజ్ అయింది. నన్ను చూడడానికి రావడం జనాలు తగ్గించారు. ఏంటి కారణం అంటే ఎవరో ఒక ఆయన వీడియో, నేను జైల్లో ఉన్నానుగా చూడడానికి అవ్వలేదు, వీడియో పెట్టాడు, నా భార్యను మోసం చేసి 30-40 లక్షలు కాజేశాడు ఈ రాజేష్ అనేవాడు, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారని వీడియో పెట్టాడు అన్నారు. నాకు గతంలో నేను ఒక కంపెనీ పెట్టి లాస్ అయినాను కదండి, ట్రెండ్ సెటర్ గార్మెంట్స్. అది క్లాత్ మ్యానుఫ్యాక్చర్ అంటే రెడీమేడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. అది ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో దాదాపు 50 మంది లేడీస్ నా దగ్గర అంటే టైలర్లుగా అలాగే ఫ్యాషన్ డిజైనర్లుగా పనిచేశారు. అందులో ఒక ఆవిడ నా దగ్గర 9 నెలల పాటు పనిచేసింది. ఆ 9 నెలల పాటు ఆవిడ సామలకోటలో ఫ్యాక్టరీ, ఆవిడ కూడా నేను నా భర్త సామలకోటలోనే మేము ఇల్లు తీసుకుని ఇక్కడి నుంచే వస్తామండి అని చెప్పి ఆవిడ నా దగ్గరికి 9,000 జీతానికి పనిచేసింది. ఆవిడ 9,000 జీతానికి పనిచేసి దాదాపుగా 9 నెలలు పనిచేసిన ఆవిడ. తర్వాత నేను కంపెనీ లాస్ అయిపోయాను. ఆవిడకి కూడా కొంచెం శాలరీ పెండింగ్, 3 నెలలు 4 నెలలు శాలరీ ఇవ్వలేకపోయాను నేను. దాదాపుగా 9 నెలలు 10 నెలల తర్వాత కంపెనీ మూతపడిపోయింది. నాది మూతపడిపోయిన తర్వాత తను నేను ఎవరు బ్రతుకులాలి, 50 మంది వాళ్ళు చెదిరిపోయారు. కొన్ని రోజుల తర్వాత ఆవిడ నాకు ఫోన్ చేసింది, సార్ మీరు ఇప్పుడు ఈ మహాసేనగా ఉన్నారు కదా, నా ఫ్యామిలీ నా భర్త నా మీద కేసు పెట్టాడు రామచంద్రపురం పోలీస్ స్టేషన్లో, దయచేసి మీరు ఏమైనా సపోర్ట్ చేయగలుగుతారా అని అడిగింది. అమ్మ ఇది ఫ్యామిలీ విషయం, భార్య భర్తల విషయం, అది మీరు చూసుకోవాలి తప్ప నేను అందులోకి ఇంటర్ఫియర్ అయితే బాగోదు అంతగానే, ఎందుకంటే ఫ్యామిలీ విషయాల్లోకి మేము రాము అని చెప్పాను. తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ ఫోన్ చేసింది, చాలా ఇబ్బంది పడుతున్నాను సార్ అని. నేనేం చేశానంటే అండి, నేను చేసిన తప్పదే, నాకు తెలిసిన ఒక లాయర్ ఉన్నాడు దివాకర్ అని, ఆ లాయర్ నెంబర్ ఇచ్చాను ఆమెకి. అమ్మ ఆయన లాయరు, ఒకవేళ నీకు ఏదైనా కావాలంటే ఆయన సపోర్ట్ చేయగలడు, మేము అక్కడికి వచ్చి పోలీస్ స్టేషన్లో ఫ్యామిలీ విషయాల్లోకి రాలేమని చెప్పాను. ఈమె ఏం చేసిందంటే ఆ లాయర్తో మాట్లాడింది. లాయర్తో మాట్లాడి మళ్ళీ కొన్ని రోజులు నాకు ఫోన్ చేసింది, సార్ మీరు ఇచ్చిన లాయర్ మోసం చేశాడండి అంది. ఏం చేశాడమ్మా అంటే, ఉన్నదన్నట్టే జరిగినట్టు నాకు చెప్పేమన్నాడు. నిజమే, నేను చెప్పేశాను. నాకు అక్కడ నా భర్త నన్ను వదిలేసి అబ్రాడ్ వెళ్ళిపోయి కొన్ని సంవత్సరాలు అవుతుంది. నేను ఇక్కడ ఇంకొక అబ్బాయిని నేను లవ్ చేస్తున్నాను, మీ ఎదురు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. ఈ విషయం అంతా చెప్పేశాను నేను ఆయనకి, లాయర్కి. ఆ లాయర్ అదంతా వాయిస్ రికార్డ్ చేసి వెళ్ళి నా భర్తకి వినిపించాడు. నా భర్త అది పట్టుకుని వెళ్ళి ఎస్ఐకి వినిపించాడు. నన్ను కేసు కట్టి సబ్ జైలుకి పంపించేస్తున్నారు. ఏంటి ఆయన పెట్టిన కేసు అంటే, నేను 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పాటు కువైట్లో పనిచేస్తూ నెలకి ఎంత అని చెప్పి 20 లక్షలు 30 లక్షలు పంపించాను. ఇది ఆమె అలా ఎవరైతే సురేష్ అనేవాడు ఉన్నాడో వీళ్ళిద్దరూ కలిపి ఆ మొత్తం అమౌంట్ని వాడేసుకుని నన్ను మోసం చేశారని కేసు పెట్టాడు వాళ్ళిద్దరి మీద. పెడితే ఆమె ఆ కేసులో 2018-19 ఆవిడ జైలుకి వెళ్ళి వచ్చింది. జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆవిడ అబ్రాడ్ వెళ్ళిపోయింది. ఆ విషయాలు ఇంకా అక్కడి నుంచి నాకేం తెలియవు. ఎప్పుడైతే 2017-18లో నా దగ్గర డేటు ఆ ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది, మీకు కావాలంటే నేను ఇంటికి వెళ్తే పంపిస్తాను. అంబటి సురేష్ అనే వ్యక్తి నా భార్య నన్ను మోసం చేసి సోన్స్ ఇలా చేశారని చెప్పి అతను ఇచ్చిన కంప్లైంట్, అప్పుడు ఎఫ్ఐఆర్ అయిన డేటు అవన్నీ నా దగ్గర ఉన్నాయి. 2020లో నేను జైలుకి వెళ్ళిన తర్వాత, జైలు ఉన్న 4-5 రోజుల తర్వాత అంబటి సురేష్ మీద ఆయన ఏ ఎలిగేషన్స్ అప్పుడు 2017-18లో వేసాడో అదే ఎలిగేషన్స్ నా మీద వేసి వీడియో పెట్టాడు. వీడియో పెడితే నాకు అసలు ఒకవేళ నా మీద పెరుగుతున్న సింపతికి ఇలా చేస్తున్నా, కంప్లీట్ చేసినవాడిని ఇలా చేస్తున్నాడేమో అనుకుని నేను బయటకు వచ్చాను. ఫుల్ కంప్లీట్ లాక్డౌన్ అండి. అప్పుడు రామచంద్రపురం పోలీస్ స్టేషన్ మామూలు పంపించాను, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వండి అని. ఎక్కడ నాకు ఎఫ్ఐఆర్ కాపీ దొరకలేదు. ఈ ఇప్పల రవీంద్ర అనేవాడు ఒకటి నా రౌడీ షీట్ ఫోటోని ఇచ్చేసాడు అన్నాను కదా, ఆడు ఎప్పుడూ పెట్టేశాడు. ఇక రాజేష్ గారి మీద నమోదైన ఎఫ్ఐఆర్ ఇది కానీ ఆడు ఫేస్బుక్ నుంచి పెడితే నేను వస్తున్నప్పుడు నాకు ఎవరు చెప్పారు, నీ మీద కేసు నమోదైందంట, ఇప్పల రవీంద్ర రెడ్డి ఎఫ్ఐఆర్ పెట్టాడని. మళ్ళీ తనతోటి ఇంకొక కేసు పెట్టించారేమో, అమ్మాయితో పెట్టించారో ఆయనతో పెట్టించారో అనుకుంటూ చూడకూడదు అనుకుంటే చూశాను. నేను అప్పటికి 14 నెలల నుంచి ట్రై చేస్తున్నాను ఎఫ్ఐఆర్ కాపీ కోసం. ఆ ఎఫ్ఐఆర్ పెట్టాడు అక్కడ. వాళ్ళ భర్త ఎవడి మీద అయితే అంబటి సురేష్ అనేవాడి మీద పెట్టిన కంప్లైంట్ ఉందో ఆ ఎఫ్ఐఆర్ కాపీ అక్కడ పెడితే ఇమ్మీడియట్గా అది డౌన్లోడ్ చేసుకుని అప్పుడు మళ్ళీ ఒక లైవ్ పెట్టి ఇదిగో ఎఫ్ఐఆర్. 2017లో ఒక వ్యక్తి మీద చేసిన ఎలిగేషను 2020లో నేను జైల్లో ఉన్న సమయంలో నా మీద చేయటం ఏంటి? అప్పుడే ఒకవేళ నిజంగా ఎఫ్ఐఆర్ ఉంటే అప్పుడే నా మీద పెట్టాలి కదా, ఆ ఎఫ్ఐఆర్లో నా పేరు ఉండాలి కదా. ఇది ఇంటెన్షనల్గా రాజేష్ మీద పెరుగుతున్న సింపతిని దెబ్బ కొట్టడం కోసం ఒక భర్తే వచ్చి ఏడ్చాడంటే అది నేను తప్ప అందరూ నమ్మి, నా భార్య కూడా నమ్మింది. అంత బలంగా ఉంది ఆ వీడియో. అంత దారుణమైన స్కీమ్ నా మీద ప్లే చేశారు అని నేను అంటాను.
అది మీరు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, కానీ ఎవిడెన్స్ ఈజ్ దేర్. నమ్మాల్సిన బాధ్యత మీకే ఉన్నది. ఎవిడెన్స్ ఈజ్ దేర్. నమ్మాల్సిన బాధ్యత మీకే ఉంది. ఇప్పుడు వరకు మీరు అన్నారు, మీరు అడిగిన తక్కువే నన్ను, కానీ నా మీద జరిగిన ట్రోలింగ్ కిడ్నాప్ చేశాడు, 2 ఆడపిల్లల్ని పక్కన పెట్టి 70 లక్షలు 80 లక్షలు కాజేశాడు, అమ్మాయిని కిడ్నాప్ చేశాడు అన్నారు. ఇది వాస్తవం కదా? మరి వస్తే ఒక కేసు పెట్టాలి కదా. మీరు నిజంగా వదిలేస్తారు కూడా తీసుకోలేదా ఆమె దగ్గర? నేను 9,000 రూపాయల శాలరీకి నా దగ్గర పనిచేసిన ఆమె నాకు 70 లక్షలు ఇస్తుంది. ఇప్పుడు వాళ్ళ భర్త అబ్రాడ్ నుంచి పంపిస్తున్న డబ్బులన్నీ మీకు ఇచ్చి మీరు వాళ్ళిద్దరు అంటే మీరు ఆమె మంచిగా ఉండి సహజీవనం చేసి మీరు ఆమె డబ్బులు వాడుకున్నారు, ఆమెను వాడుకున్నారు అన్నది పెద్ద ఎలిగేషన్. అవునది. అయితే ఒకటి నేను క్లియర్ చెప్తున్నాను, నా దగ్గర 9 నెలలు పనిచేసింది అంటాను, నా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. 9 నెలలు ఆయన పంపించిన డబ్బులు దాదాపు అప్పటికి 5-6 సంవత్సరాల నుంచి పంపిస్తున్న డబ్బులు లెక్క చూపించాడట. 9 నెలలు 9,000 జీతం కోసం నా దగ్గర పనిచేసిన ఆమె నాకు 30-40 లక్షలు ఇవ్వటం, ఒకవేళ ఆమెతో లైంగిక సంబంధం కలిగి ఉన్నాను అనుకోండి, 2017లో పెట్టిన కేసులో నేను నా పేరు పెట్టాలి కదా. అప్పుడే ఆవిడ నా దగ్గర నుంచి నా ఆఫీస్ నుంచి మానేసి వెళ్ళిపోయింది. నా దగ్గర మానేసి ఒక 5-6 నెలలకి గొడవ జరిగింది, కేసు పెట్టుకున్నారు. కేసు పెట్టినప్పుడు అప్పుడు రాయేష్ అనే వాడితోటి ఆవిడ ఎఫ్ఐఆర్ పెట్టుకుందని అప్పుడు పెట్టకుండా నేను వైసీపీకి ఎదురు తిరిగిన తర్వాత, వైసీపీ నన్ను అరెస్ట్ చేయించిన తర్వాత, నేను జైల్లో ఉన్నప్పుడు అప్పుడు పెట్టడం ఏంటంటే 4 సంవత్సరాల తర్వాత, అప్పటికి 3 సంవత్సరాలు దాదాపు అయిపోతుంది. మరి అది ఎలిగేషన్ కదా, అది నిజం, వాస్తవం. అది ఆలోచించండి మీరే, విజ్ఞులైన వాళ్ళు, ఈ ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళు కూడా ఆలోచించండి. దానికి సంబంధించి ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి, నేను ఇస్తాను. కానీ నిప్పు లేనిదైతే పొగ రాదు రాజేష్ భాయ్, ఇదైతే గమనించాలి మనం, ఎవరన్నీ చెప్పినా కూడా. వైసీపీ ప్రభుత్వంలో నిప్పు లేనిదే పొగే కాదు, మంట కూడా వస్తుంది. ఎలా వస్తుందో చెప్తాను. మొన్నే జరిగింది రీసెంట్గా, మా జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గారు దళితులతో మీటింగ్ పెట్టారు. ఓ దళిత నాయకుడు లేచి నిలబడి, అంటే జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ విదేశీ విద్యా పథకానికి అంబేద్కర్ పేరు తీసి జగన్ రెడ్డి పేరు పెట్టుకున్నాడు, రేపు మీ గవర్నమెంట్ వస్తే మీరు అంబేద్కర్ పేరు పెడతారా అని అడిగాడు. అడిగితే దానికి లోకేష్ గారు ఏం చెప్పారంటే, బెస్ట్ అవైలబుల్ స్కూల్ అనే పథకం ఇచ్చింది తెలుగుదేశం గవర్నమెంట్, ఇక్కడ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ తీసుకొచ్చింది తెలుగుదేశం గవర్నమెంట్, ఇన్నోవా కార్లు ఇచ్చింది మేమే, అంబేద్కర్ పేరు పెట్టింది కూడా మేమే, ఈయన దళితులకు పెద్ద పీకింది ఏం లేదు పొడిసింది ఏం లేదు అన్నాడు. ఈయన అనే మొక్క ఒకటే కట్ చేసి దళితులు పీకింది ఏం లేదు పొడిసింది ఏం లేదని నారా లోకేష్ అన్న మాట అని చెప్పి ఆ ఒక్క మాటను బట్టి విపరీతం ట్రోల్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ టీం అని అక్కడ ఒక టీంని హైర్ చేసుకున్నాడు. ఎదుటోళ్ళ మాటల్ని ఎలాగా మనం ఇది చేయాలి, ఎదుటోళ్ళని ఎలా డిఫేమ్ చేయాలి. మొన్న ఎవరండి రజనీకాంత్ గారిని ఆయన ఏ స్థాయిలో డిఫేమ్ చేశారో మీరు చూశారు. రజనీకాంత్ గారికి సిల్క్ స్మితతో అక్రమ సంబంధాలు ఉన్నాయా, అది ఇప్పుడు వస్తుందా బయటికి? వైసీపీ వాళ్ళు ఆయన అలా ట్రోల్ చేశారు. మహానుభావులు అలాంటి వాళ్ళని ట్రోల్ చేస్తారు. నేను అలాంటి ఎంత నేను సామాన్యుని వాళ్ళకి నా మీద అంతకన్నా దారుణమైన కుట్రలు చేశారు. నా చుట్టూరా 5 మీరు ఎవరైతే బయటికి వెళ్ళిపోయారు అన్నారో చుట్టూరా 5 ఉండి, అన్న ఆ విషయం కరెక్టేనట, అమ్మాయికి మీకు సంబంధం ఉందట, ఫోటోలు వీడియోలు మా దగ్గరకు వచ్చాయన్నారు. ఫోటోలు వస్తే ఫోటోలు రావచ్చురా, ఎందుకంటే మార్పింగ్ చేస్తే ఏదైనా ఫోటో వస్తుంది, వీడియో ఎలా వస్తుంది అంటే లేదు వచ్చింది, మీరు ఓకే అంటే చెప్పండి నేను కాంప్రమైజ్ మాట్లాడేస్తా ఉన్నారు. 5 నా చుట్టూరు ఉన్నారు. వాళ్ళ 5 నేను నమ్మాను నా సొంత వాళ్ళు అనుకుని. ఆ 5లో 2 నన్ను ట్రాప్ చేస్తున్నారనే విషయం కూడా నాకు 2 సంవత్సరాల తర్వాత తెలిసింది. మీరు ఒప్పేసుకోండి అన్న, నేను వాళ్ళతో మాట్లాడి కాము సెటిల్ చేస్తామంటే, నిజంగా ఏదైనా ఉన్నవాడైతే అవును కరెక్టే, అప్పుడు ఏదో తప్పు అయిపోయింది, అప్పుడు మాసాన్ని కూడా పెట్టలేదు కదా, ఏమైనా జరిగి ఉంటుందేమో, మీరు ఏదైనా కొంత కాంప్రమైజ్ చేయండి అంటే అది రికార్డ్ చేసి దాన్ని బయటకు వదులుతారు. 5 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాల తర్వాత వీళ్ళిద్దరూ వాళ్ళతో కలిసి చూసిన తర్వాత నాకు అనిపించింది, అమ్మని అప్పుడు వేసాను నాకు ట్రాప్ ఇది. అలాంటి ఎన్నో ట్రాప్లు. నాకు దేవుడు అంటే బిలీఫ్ ఉంది క్రాంతి గారు. నాకు తెలియకపోయినా కూడా ప్రతి ప్రమాదం నుంచి ఆయన నన్ను కాపాడతాడని నేను నమ్ముతాను ఖచ్చితంగా.